నిమ్స్ లో కిడ్నీ రాకెట్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కిడ్నీ ఆపరేషన్ పేరుతో డబ్బులు తీసుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై పేషెంట్ ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై విచారణ చేసిన తర్వాత ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించడం జరిగిందన్నారు. ఈ కేసులో ఎవరి హస్తం ఉన్నా కఠిన చర్యలు తప్పవని బీరప్ప హెచ్చరించారు. నిమ్స్ లో కిడ్నీ రాకెట్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కిడ్నీ ఆపరేషన్ పేరుతో డబ్బులు తీసుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై పేషెంట్ ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై విచారణ చేసిన తరువాత ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించడం జరిగిందన్నారు. ఈ కేసులో ఎవరి హస్తం ఉన్నా సరే కఠిన చర్యలు తప్పవంటూ బీరప్ప హెచ్చరించారు. నిమ్స్ లో కిడ్నీ రాకెట్ అంటూ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కిడ్నీ ఆపరేషన్ పేరుతో డబ్బులు తీసుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై పేషెంట్ కంప్లైంట్ ఇచ్చారన్నారు. దీన్ని విచారణ చేసిన తర్వాత ఆ ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించడం జరిగిందంటూ కూడా బీరప్ప క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కేసులో ఎవరి హస్తం ఉన్నా సరే కఠిన చర్యలు తప్పవంటూ బీరప్ప హెచ్చరించారు. మరి నిమ్స్ లో వస్తున్న ఈ కిడ్నీ రాకెట్ ప్రచారాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, నిమ్స్ లో కిడ్నీ రాకెట్ అంటూ వస్తున్న ప్రచారానికి సంబంధించి డైరెక్టర్ డాక్టర్ అదేవిధంగా బీరప్ప అయితే ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలని నమ్మద్దు అని. మరి దానికి సంబంధించి ఈ ఇష్యూకి సంబంధించి నిమ్స్ లో జరుగుతున్న కిడ్నీ రాకెట్ విషయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, నిమ్స్ లో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే విషయం అనేది స్ప్రెడ్ అయిన తర్వాత దీని మీద కొద్దిసేపటి క్రితమే నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వ్యక్తులకు కిడ్నీ ఆపరేషన్ చేయిస్తారని చెప్పి నిమ్స్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకళ్ళు డబ్బులు తీసుకున్నటువంటి విషయం పైన ఫిర్యాదు వచ్చింది. దాని మీద విచారణ చేస్తున్నామన్నారు. అలాగే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పోలీసులు పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఇది ప్రాథమిక విచారణ జరుగుతోంది కాబట్టి విచారణ అనంతరం ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఉద్యోగిని విధుల్లో నుంచి ఇప్పటికే తొలగించామనే విషయాన్ని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక మరికొంతమంది కొంత ఆసుపత్రి పైన బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ విషయము పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తప్పుడు ప్రచారాలు చేయొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. అయితే ఇక ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ పైన ఎవరైతే నిమ్స్ ఉద్యోగి నాగరాజు ఉన్నారో అతన్ని పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం నాగరాజు మాత్రమే ఇందులో కీలక సూత్రధారిగా ఉన్నాడా, లేకపోతే అతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఇంకా మరెవరైనా ఉన్నారా, ఇతర పై అధికారుల హస్తం ఉందా లేదా అనేది ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన పైన ఇప్పటికే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప సైతం ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలోనే బయటకు స్ప్రెడ్ అవుతున్నటువంటి వదంతులను నమ్మొద్దు అంటూ ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ రకాల దందాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్టీబీఓపీ సెంటర్స్ పేరుతో కావచ్చు, అలాగే జనరల్ హాస్పిటల్స్ లో ఈ కిడ్నీ రాకెట్ అనేది గతంలో అనేక ప్రాంతాల్లో సంచలనం సృష్టించి ఇప్పుడు తెలంగాణలోనే కొంత పేద మధ్యతరగతి వారికి అందుబాటులో వైద్యం అందించినటువంటి నిమ్స్ ఆసుపత్రిలో ఇటువంటి రాకెట్ దందా అనేది వెలుగులోకి రావడంతో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు షాక్ గురవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.